మన ఈ సో కాల్డ్ బిజీ లైఫ్‌ని తప్పించుకోవడానికి మనమైతే కౌలాలంపూర్ నుంచి 21 కిలోమీటర్స్ అయితే పారిపోయి వచ్చేసాం. ఇక్కడ మీకు మంచి పార్కింగ్ అండ్ షాప్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఫుడ్ అండ్ ఐటెమ్స్‌కి కూడా. చుట్టూ పచ్చదనం, పక్కనే కొండపాయ. ఈ ప్రకృతి మధ్యలో పాట పాడాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందుకోసమే మన కోసం వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. నమస్తే ఇన్నర్లరా. ఈరోజు మనం మలేషియాలోని కాంచింగ్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసాం. ఇవి 7 లెవెల్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అండ్ పూల్స్ అయితే ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో మీకు ఫస్ట్ లెవెల్లో బేస్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. సో అది ఫస్ట్ లెవెల్ అనమాట. ఇట్లాంటి కాంక్రీట్ మెట్ల మీద నుంచి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. 5th లెవెల్ వరకు ఇలాంటి కాంక్రీట్ది అయితే ఉంటుంది. సో అప్పటిదాకా మనం ప్రశాంతంగా అయితే వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం రియల్ ట్రెక్కింగ్ అనేది మొదలవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా అందమైన జలపాతం, అదే ఫస్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ చూసేసుకొని మనం 2nd లెవెల్, 3rd లెవెల్ అలా 7 లెవెల్స్ ఉంటాయి. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అందమైన అద్భుతమైన ప్రపంచాన్ని మీకు చూపిస్తాను. ప్రపంచంలో ఎన్నో వింతలు, అన్ని వింతల్లో మన మలేషియా అద్భుతమైన వింత. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. వ్యూ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా పైకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. న్యాచురల్ పూల్‌లో వాటర్ ఎంత నీట్‌గా ఉన్నాయో చూడండి. అదే ఫుల్‌గా వర్షం పడితే ఈ వాటర్ ఎలాగా మారిపోతాయో వితిన్ సెకండ్స్‌లో చూద్దామా? సేమ్ పూల్, సేమ్ వాటర్, బట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఎంత బ్రౌన్‌గా మారిపోయాయో చూడండి వర్షం పడటం వల్ల. ఇది మా పరిస్థితి వర్షంలో. చూడండి, ఫుల్ వర్షం పడుతుంది. మన దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వర్షం పడుతుంది. అసలు దారి చూసారా? ఇలాంటి వ్యూస్ కోసం ఆ మాత్రం రిస్క్ అయితే చేయాలి. ఇలాంటి ట్రెక్కింగ్ చెయ్యాలా అంటే చెయ్యాలి. ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తా. కాంచింగ్ వాటర్ ఫాల్స్లో ద బెస్ట్ వ్యూ ఇది. ప్రస్తుతం అయితే ఇది 4th అనమాట. ఇంకా పైకి వెళ్ళొచ్చాం. ఇప్పుడైతే మొత్తం వర్షం పడి ఫుల్ ఫాగులు అయితే ఉంది. ఒక్కసారి
ఇప్పుడు ఒక చిన్న అడ్వెంచర్ చేసి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. మరి వెళ్దాం పదండి. ఇలాంటప్పుడే అడుగు ఆచితూచి వేయాలి, లేకపోతే సర్రమని కిందకి జారిపోయి సర్రమని పైకి వెళ్ళిపోతాం అన్నమాట. లొకేషన్ అంటే ఇది సూపర్ లొకేషన్. ఎలా ఉంది ఫ్రెండ్స్? సెటప్ అంతా మంచి క్యాంపింగ్ సెటప్, మంచిగా టెంట్ తెచ్చుకున్నారు. ఆ నదిలో అలా వాటర్ ఫాల్ దగ్గర టెంట్ అయితే వేసుకొని ఎంజాయ్ చేస్తారు. అలా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇది మలేషియాలోని వీకెండ్ రొటీన్. ఇక్కడ కోతులు అయితే ఆరామ్సే కూర్చొని మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఇస్తే తీసుకుంటే కానీ లాక్కోవడం అయితే చెయ్యవు అని అనుకుంటున్నారా? వెంబడబడి లాక్కుంటాయి. సో చేతిలో ఏదైనా కర్ర పెట్టుకోవడం మంచిది. ఇందాక మనమైతే అక్కడ పైనుంచి నీకు వీడియో అయితే చూపించాం కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఇంకొక లెవెల్లో ఉంది, చూపిస్తాం చూడండి. చూసారు కదా జలపాతం. ఇది 5th స్టేజ్ అనమాట. మనం 6th స్టేజ్ తర్వాత 7th స్టేజ్కి వెళ్తాం. కాకపోతే వర్షం పడటం వల్ల మొత్తం స్లైడింగ్ అయితే అయిపోయింది, సో అలౌ చేయట్లేదు. ఇది 5th కాబట్టి చూడండి ఎలా ఉందో వ్యూ అనేది. ఇక్కడ చూసారా రక్తం, జలగలు, ఫుల్ జలగలంటే జలగలండి. గాయ్స్ వర్షంలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. That's all for the video guys. Thanks for like and subscribe. Sarve Jana Sukhino Bhavantu.